ఈరోజు మనము హోషేయ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము చరిత్రలో ఉన్న పుస్తకం. దేవుడు ఆయన యొద్దకు ఎవరినైనా పిలుచుకున్నప్పుడు ఏ బంధానికి దేవుడు మనల్ని పిలుచుకుంటాడు అంటే దేవుడు వివాహ బంధానికే మనల్ని పిలుచుకున్నాడు. అందుకని పెళ్లి వర్తమానంలో ఏమంటారంటే బైబిల్ గ్రంథము ఆదాము అవ్వ పెళ్లితో ప్రారంభమై సంఘము పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క విందుతో బైబిల్ ఎండ్ అవుద్ది. సో దేవుడు ఎవరినైనా పిలుచుకున్నాడు అంటే దేని కొరకు మనల్ని పిలుచుకుంటున్నాడు అంటే ఒక వివాహ సంబంధమైన బంధంలోనికే దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. ఈరోజు మన అందరం మనసుల్లో అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే దేవుడు నన్ను పిలిచినప్పుడు నన్ను ఏ బంధంలోనికి నన్ను పిలిచాడు అంటే వివాహ బంధంలోనికే దేవుడు నన్ను పిలిచాడన్న విషయం స్పష్టంగా మనకు అర్థం కావాలి. ఇది బైబిల్ నేర్పించే సత్యం. పెళ్లితో ప్రారంభం, పెళ్లితో ముగించబడుతుంది. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే పెండ్లి కుమార్తె అయిన సంఘాన్ని నిష్కలంకముగా పరిశుద్ధముగా ఆయన మనల్ని చేశాడు, అలాగే ఉండమని అడుగుతున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేశారు అంటే దేవుడు వారిని కని వారిని బయటికి తీసుకొస్తే, ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి తీసుకొస్తే, వారిని పరిశుద్ధపరిచి దేవుడు తీసుకొస్తే వారు ఏం చేశారు అంటే దేవుని ఆరాధించి పూజించకుండా దేవుని యొక్క ఆలయాన్ని విడిచిపెట్టి వారు విగ్రహారాధన చేశారు. భర్త అయిన దేవుడు అంటున్నారు, మీరు నన్ను విడిచిపెట్టి లోకముతో, లోకంలోని దేవతలతో అందరితో మీరు వ్యభిచారము చేస్తారని దేవుడు పదాన్ని వాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని యజమానుడిగా, పనివారుగా మన చోట్ల, లేకపోతే ఆయన పెద్దగా మన చిన్నగా చూడలేదు. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే ఆయన భర్తగా ఉండి ఆయన వారముగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. అది గమనించండి. బైబిల్ మొత్తం దాని గురించి మాట్లాడుతుంది. రేపు 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ఆ వివాహ విందులను మనం ఉండబోతున్నాం. బైబిల్ చెప్పే సత్యము మరలా చెప్పే సత్యం ఏంటంటే దేవుడు వివాహ బంధంలోనికి మనం పిలుచుకున్నాడు. సో నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఇక్కడ కూర్చున్న బ్రదర్స్, ఒకవేళ మీరు వివాహం అయితే గనక భార్య వేరే పురుషుడితో ఉంటే, మీరు కట్టుకున్న భార్య వేరే పురుషుడితో ఉంటే మీకు రగిలిపోయి మీరు బ్రతకలేరు. మీరు అలానే భార్య మీరు కట్టుకున్న పురుషుడు వేరే స్త్రీతో ఉన్నాడు అని తెలిస్తే మీరు సహించలేరు. మన భారతదేశపు చట్టం ఒప్పుకోదు. అంత మాత్రమే కాదు, అది సహించలేని విషయం. దయచేసి గమనించండి. పాపులమైన మనుషులు మనకే మన జీవిత భాగస్వామ్యం పాపం చేస్తే తట్టుకోలేమే, పాపులమైన మనమే. ఒకవేళ దయచేసి దేవుని గురించి మీకు వేరే ఆలోచన ఉంటాయి. ఆయన ఎక్కడో ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడా ఏంటి, ఆయన ఎక్కడో ఉన్నాడు, నాకు సంబంధం ఏంటి, నన్ను చూస్తున్నాడు ఏంటి అని అనుకోవద్దు. సో దేవుడు మనల్ని ఏ సంబంధంలోకి పిలుస్తున్నాడమ్మా, ఏ సంబంధంలోకి పిలుస్తున్నాడంటే ఇశ్రాయేలుతో చాలాసార్లు అన్నాడు, నేను నీకు భర్త అయి ఉన్నాను, నేను నీకు భర్త అయి ఉన్నాను అని చాలా సందర్భాల్లో. వాస్తవానికి పాపం ఎవరైనా క్రైస్తవులలో భర్త చనిపోతే పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఏవుని ఆదరిస్తారంటే, అమ్మ కంగారేం పడకో, నీకు నిజమైన భర్త నీ దేవుడై ఉన్నాడు అని చెప్పి పాపం భర్త చనిపోతే ఎలా ఆదరిస్తారంటే సేవకులు, అమ్మ నువ్వేం కంగారు పడకు, నీకు నిజమైన భర్త నీ దేవుడై ఉన్నాడని చెప్పి ఆదరిస్తూ ఉంటారు. ఈరోజు సంఘాన్ని తెలియాల్సిన విషయం దయచేసి గమనించండి. యేసుప్రభు వరుడుగా, సంఘమేమో వధువుగా ఉంది. ఈ వివాహానికే మనం వెళ్ళబోతున్నాం. ఓకేనండి. సో మనం ఎలా చూస్తున్నాడు? ఆయన వధువుగా చూస్తున్నాడు. ఆయన ఎలాగున్నాడు? వరుడుగా ఉన్నాడు. ఇది బైబిల్ చెప్పే సత్యం. ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని విలువ చేత కొన్నాను. నేను ఎలా కొన్నాను? నా రక్తము పెట్టి మిమ్మల్ని కొన్నాను. అందుచేత మీరు నావారు, మీరు నాకు మాత్రమే చెందినవారు, ఇంక ఎవరికి చెందినవారు కారు. ఇది చెప్తున్నాడు. ఇప్పుడు అసలు దేవుడు మనల్ని ఎలా కన్నాడో చూద్దాం. ఇప్పుడు ఏం చూడబోతున్నాం? యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి దేవుడు మనల్ని ఎలా కన్నాడో తెలిస్తే, మనల్ని ఎలా పెంచాడో తెలిస్తే, ఆయన నుంచి దూరం వెళ్ళటం ఎలాంటి బాధో అది కూడా చూద్దాం ఒకసారి. 16వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను,
నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములు దానికి తెలియజేసి నేనెలాగూ ప్రకటింపము. ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకి చెప్పమన్నాడు ఈ మాటలు. ప్రభు అని యెహోవా యెరూషలేమును గూర్చి మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిక్షేత్రము కొయ్యబడలేదు. దయచేసి ఒకసారి చూడమ్మా. దేవుడు ఫస్ట్ అబ్రహాం ఎన్నుకున్నాడు. ఎవరు ఎన్నుకున్నాడు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ప్రపంచంలో 50% జనాభా అబ్రహాముకి భౌతిక తండ్రి. అబ్రహాముకి ఏ తండ్రి? అబ్రహాముకి తండ్రి ఇష్మాయిలీల సంతానమైన అరబ్బులు, తర్వాత యూదులు, ఇంకా ముస్లిమ్స్గా చెప్పుకుంటున్న వీరందరూ కూడా ఎవరి సంతానం నుంచి వచ్చారు అంటే ఇష్మాయిల్ సంతానం, అంటే అబ్రహాము సంతానం నుంచి వచ్చారు. అయితే వాగ్దాన పుత్రుడు ఎవరు అంటే ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు నుంచి యేసు ప్రభు వారు వచ్చి మనం అందరము కూడా ఇప్పుడు ఎవరి సంతానం అయ్యాము అంటే అబ్రహాము యొక్క సంతానమయ్యాం. ఏ సంతానమయ్యాము? అబ్రహాం యొక్క సంతానమయ్యాం. మొదటి స్టార్టింగ్ పాయింట్ ఎవరు? అబ్రహాము. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, 16వ అధ్యాయంలో ఏమన్నాడంటే నీ జననం ఎట్లాంటిదో చెప్తున్నాడు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిస్తోత్రం. నాభిస్తోత్రం అంటే తల్లికి బిడ్డకి ఉంటుంది చూసారా? ఆ తాడు జనరల్గా హాస్పిటల్ ఏం చేస్తారంటే దాన్ని కట్టి బేబీకి క్లిప్గా పెడతారు. ఇక్కడ బేబీకి ఎలా పెడతారో క్లిప్గా పెడతా ఉంటారు. చూడండి, నీ నాభిస్తోత్రము కొయ్యబడలేదు. శుభ్రమగుటకు నీవు నేలతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఏమండి? శిశువుకి ఈ పనులలో ఒక్కటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. ఓ విశ్వాసి, ఇది మీ గురించి వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి. నీ యందు జాలి పడినవాడు ఒక్కడునూ లేకపోయేను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే పాపములో మనం చచ్చి ఉండగా ఈ లోకములో మరి ఏ దైవము కూడా నిన్ను మోక్షానికి తీసుకెళ్ళే పరిస్థితుల్లో స్థితిగతుల్లో లేనప్పుడు ఆయన మన దుస్థితిని చూసి, మన పాప స్థితిని చూసి, పాపములో మనం చనిపోవటము, నరకానికి పోవటం చూసి ఎవరో మనల్ని వద్దనుకున్నప్పుడు, ప్రపంచంలోని దేవుడి దేవతలు అందరూ మనుషుల్ని వాడుకుంటే మనల్ని అందరూ విడిచిపెట్టేస్తే, అందుకని ఏమన్నాడంటే నీ మీద ఎవరు కటాక్షం చూపలేదు, నీ యందు జాలి పడినవాడు ఒకడును లేడు. నువ్వు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. ప్రపంచంలో ఏ దైవం ఎలా కనపడదండి? చనిపోయి కనపడదు. ప్రపంచంలో ఏ దైవమైనా ఎలా కనపడతారంటే గంభీరంగా కనపడతారు. కానీ ఒకే ఒక దైవము ప్రపంచం మొత్తం మీద చనిపోయి కనపడతారు. దానికి గల కారణం ఏంటంటే ఆ దైవము చేసిన పాపం బట్టి కాదు, కానీ మానవులందరి పాపము ఆ శిలువ మీద ఆయన మోసి ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఓ విశ్వాసి, నిన్ను ఏ రీతిగా నేను తీసుకొచ్చానంటే ఇదిగో ఈ రీతిగా పరిశుద్ధంగా నేను నా కోసం నిర్మించుకున్నా. 7వ వచనం చూడండి. నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితరాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు వస్త్రము లేర్పడెను. నేను ఇచ్చే వస్త్రాలు నీకు. తల వెంట్రుకలు పెరిగెను, నీకు నేను దువ్వాను అన్నట్టుగా మాట్లాడుతూ 8వ వచనం. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. అంటే ఎవరికన్నారు నిన్ను అని లోకము నిన్ను తూరుపాడకన్నా నేనే నిన్ను వివాహము చేసుకున్నా. యేసుప్రభువు అంటూ ఉన్నారు, నేను వెలతో కొన్నాను, నా రక్తాన్ని చెల్లించి వెలతో కొన్నాను, నీవు నా దానవైతివి. ఇదే ప్రభు అని యెహోవా వాక్కు. దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా ఎలా చేసుకున్నాడో చెబుతున్నాడు. 9వ వచనం. అప్పుడు నేను నేలతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు, అంటే పాప రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి పరిశుద్ధ అలంకారాలన్నింటినీ ఇచ్చి సన్నమైన ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షాలు ఇచ్చాను, తొడిగించాను, సన్నపు అవిసనార బట్ట వేయించాను, నీకు పట్టుబట్టలు ఇచ్చాను. 11వ వచనం. మరియు
ఆభరణాలు ఇచ్చాను, అలంకారాలు ఇచ్చాను, చేతులు కడియాలు ఇచ్చాను, మెడకు గొలుసు ఇచ్చాను. 12వ వచనం, నీ చెవులకు ముక్కునకు పోగులు ఇచ్చి కిరీటాన్ని పెట్టించాను. 13వ వచనం, ఇలాగూ బంగారంతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారయు పట్టును విచిత్రపు కుట్టు పని గల బట్టలను నీకు ధరింపజేసి నీ దేశాన్ని అనగా ఇశ్రాయేలు దేశాన్ని, నీ కుటుంబాన్ని గోధుమలతో తేనె నూనెతో ఆహారంగా ఇచ్చి నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంత అభివృద్ధి నేను నిన్ను చేశాను. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము మరి పరిపూర్ణం కాగా అన్ని జనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించు వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు మనకి చెబుతున్న మాట ఏంటంటే, నిన్ను పాపములో చనిపోయి ఉన్న నిన్ను ఎంతగా నేను నిర్మించుకున్నానని మొదట ఇశ్రాయేలీయులతో ఈ మాట చెబుతూ ఇదే మాట మనకి కూడా చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ఏం చేస్తారో తెలుసండి? దేవుడు వారికి దేశంలో సంపదిస్తే, బోళ్ళంత బంగారం వెండిస్తే, ఈ వెండి బంగారాన్ని పట్టుకొని పాపం చేయడానికి బయలుదేరారు, విగ్రహారాధన చేయడానికి బయలుదేరారు. వారు ఎవరిని పూజించడం మొదలెట్టారంటే బయలుదేవతని పూజించడం మొదలుపెట్టారు. బయలుదేవతను ఎందుకు పూజించేవారంటే బయలుదేవతకి చిన్నపిల్లల్ని అర్పించడం మొదలుపెట్టారు. మొన్న నేను చూశాను, ఆ బయలుదేవత యొక్క విగ్రహం ఎలా ఉంటుందంటే 2 చేతులు ఇలా పెట్టుకుని ఉంటుంది. బయలుదేవత కడుపు దగ్గర ఎంత ఖాళీ ఉంటుంది, ఈ ఖాళీ లోపల నుంచి అగ్గి ఉంటుంది, అగ్గి పెడతారు. సో పిల్లల్ని ఏం చేసేవారంటే ఈ బయలుదేవత దగ్గర పిల్లల్ని ఇక్కడ కరెక్ట్గా వేస్తారు చేతుల మీద. ఈ పిల్లల్ని కరెక్ట్ చేతులేగా ఈ పిల్లలు దొరుకుంటూ ఈ మంటలోకి వెళ్ళిపోతారు. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే ఈ బయలుదేవత గుళ్ళన్నీ ఇశ్రాయేల్ దేశంలో కట్టేశారు. ఎక్కడ కట్టేశారు? సంఘానికి ఒక పాయింట్, దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చి, ఇల్లునిచ్చి, కుటుంబాన్ని ఇచ్చి, ఇంకేమేమి ఇచ్చాడో మీకు తెలుసు. ఇవి ఏవైనా దేవుని కోసం ఇప్పుడు మీరు వాడుతున్నారా, లేక ఇవన్నీ కూడా మీకోసమే మీరు వాడుకుంటున్నారా? దేవుడు వీటి అన్నిటినీ ఇచ్చిని రేపొద్దున బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనం అనాలి అంటే దేవుడు ఇప్పుడు ఏదైతే మనకిచ్చాడో వాటిని మనం దేవుని కొరకు వాడమని బైబిల్ చెప్తూ ఉంది. ఇక్కడ ఇశ్రాయేలు ఏం చేశారు అంటే వారు పొందుకున్న సంపదనంతటిని మా కష్టార్జితం ద్వారా, మేము కష్టపడటం ద్వారా, లేకపోతే లోకము మాకు ఇచ్చిందని చెప్పి వారు ఏం చేశారంటే వాడుకున్న వాటితో, దేవుడు వాటికి ఇచ్చిన వాటితో పాపం చేయటం, విగ్రహారాధన చేయటం వారు మొదలుపెట్టారు. మరి విశ్వాసులుగా మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకి ఇచ్చిన వాటితో మనం ఏం చేస్తాం ఒకసారి ఆలోచించండి. 15వ వచనం ఒకసారి చూడండి ఏముందో. అయితే నీకు నేను ఎంత సౌందర్యాన్ని ఇచ్చాను. సౌందర్యం అంటే ఇశ్రాయేలు దేశానికి దేవుడు సంపద, పాలు తేనెలు ప్రవహించే దేశంగా చేశాడు. అలాగే దేవుడు మనకు కూడా దయచేస్తే, అయితే నీ సౌందర్యమును నీకున్న వాటిని నువ్వు ఆధారము చేసుకున్నావు. దేని ఆధారం చేసుకున్నావు? నీ సౌందర్యమును ఉన్న వాటిని ఆధారం చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితో నెల్ల నీవు పోతివి. ఈ వివరణ ఎక్కడ ఉంటుందంటే పక్క పేజీ తిప్పితే 28వ వచనంలో అంటున్నాడు, నీవు అశ్షూరుల దేవుళ్ళు తెచ్చుకున్నావు, కల్దీయుల దేవుళ్ళు తెచ్చుకున్నావు, కనానీయుల దేవుళ్ళు తెచ్చుకున్నావు, నువ్వు వారితో పాపము చేశావు. దేవుడు ఇక్కడ సంఘం నేర్పుతున్న పాఠం ఏంటంటే, నేను మీకు ఎంత చేసి నా బిడ్డగా నేను మిమ్మల్ని చేసుకున్నప్పుడు నన్ను మీరు ప్రేమించకుండా నేను ఇచ్చిన వాటితో మీరు లోకంలోకి వెళ్ళి లోకాన్ని ప్రేమిస్తున్నారు. నేను మీకు ఇచ్చిన తర్వాత వీటన్నిటిని మీరు పట్టుకుని దేవుడు మీకు ఇచ్చిన వాటిని పట్టుకుని లోకంలోకి వెళ్ళి తప్పిపోయిన కుమారుడు వలె లోకంలో ఎంజాయ్ చేయడం మొదలెట్టారు. దేవుడు అంటున్నాడు, మీరు నేను ఇచ్చిన అన్ని పట్టుకెళ్ళిపోయి నేను ఇచ్చిన అన్ని వాడుకుని ఆ ప్రేమ నాకు చెందుద్ది. నేను ఇచ్చిన వాటితో మీరు నన్ను సేవించి నన్ను ప్రేమించాలి. నేను మీకు ఇచ్చిన వాటితో నన్ను సేవించి నన్ను ప్రేమించకుండా మీరు లోకం వైపు తిరిగే లోకవాటం వెనకాల మీరు పరిగెత్తారు. దాన్ని దేవుడు వ్యభిచారంగా పిలుస్తున్నాడు. ఎందుకంటే
మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆప్యాయత, మీ ఆలోచన, మీ హృదయము నాకు చెందాలి, నాకు చెందాలి. అది మీరు నాకు ఇవ్వకుండా మీరు లోకానికి ఇస్తున్నారు. మీరు చాలామంది అంటూ ఉంటారు, అమ్మో అది లేకపోతే నేను బతకలేనండి, ఆ వ్యక్తి లేకపోతే నేను జీవించలేనండి అని చెప్పి దేవుడు నీకు ఇచ్చిన వాటితో మనం లోకాన్ని ప్రేమిస్తుంటే దేవుడు కన్నీరు పెట్టుకొని ఆయనకి ఏ మాట మాట్లాడాలో తెలియక హోషేయ గ్రంథంలో హోషేయని పిలిచి అంటాడు, హోషేయ నువ్వు వెళ్ళి దారిపోతున్న ఆ గోమేరైన ఆ వేశ్యని పెళ్లి చేసుకో అంటాడు. నేను అలాగే చేసుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రజలు, సంఘం మీరందరూ, బాప్తిసం తీసుకున్న మీరందరూ, దేవుని వాక్యం వింటున్న మీరందరూ కూడా దేవుడు మిమ్మల్ని ప్రేమించాను, రక్తంతో మిమ్మల్ని కొనుక్కుని ఆయన్ని ప్రేమించేలాగా మనం చేసుకుంటే మనం ఏం చేసామంటే ఆయన విచ్చిని పట్టుకుని లోకంలోకి వెళ్ళిపోయి లోక విషయాలు ప్రేమిస్తూ ఈయన ప్రేమించడం మానేసాం. నిజాయితీగా చెప్పండి, దేవుణ్ణి ప్రేమించాల్సిన రీతిగా ఈ క్షణంలో ఇప్పుడు మీరు ప్రేమిస్తున్నారా? ఈరోజు ఇక్కడ మీరు అందరూ కూర్చున్నారు కదా, ఈరోజు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమించినంతగా ఆయన ప్రేమించమని చెబితే, ఆయన కొరకు బ్రతకమని, ఆయన కొరకు జీవించమని చెప్తే మనం ఎక్కడికి పరిగెట్టామో తెలుసా? లోకం వెనకాల పరిగెట్టి ఆ లోకం మనల్ని ప్రేమించదు, ఆ లోకం మనల్ని నాశనం చేస్తుంది, ఆ స్నేహాలు, ఆ బంధాలు, ఆ అలవాట్లు మనల్ని నాశనం చేస్తుంది. హోషేయ భార్య గోమెరు అలా లోకం వెనకాల పరిగెడితే వాళ్ళు వాడుకొని ఈమెను వదిలేశారు. అలాగే లోకం కూడా ఎరలాగా మిమ్మల్ని పాడు చేసి మిమ్మల్ని వదిలేసింది లోకం. నువ్వు ఎవరి వెనకాల పరిగెట్టావు నాకు తెలీదు, నువ్వు దేని వెనకాల పరిగెట్టావు నాకు తెలీదు. దేవుడు ఇదే మాటలు చెప్తున్నాడు. గోమెరునంట వాళ్ళు వాడేసుకుని వాళ్ళు విడిచిపెట్టేశారంట, వాడేసుకుని విడిచిపెట్టేశారు. అలాగే ఈరోజు లోకం వెనకాల మీరు దేని వెనకాల, వేటి వెనకాల పరిగెడతారో మీరే చెక్ చేసుకోండి. అది మీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వదు. నిరాశరిత చివరికి మిమ్మల్ని వాడుకొని విడిచిపెట్టేస్తుంది. హోషేయలో ఒక మాట చదువుతాను చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. దేవుడు ఏమంటున్నాడు? దేవునికి మనం ఎవరం? ఆయన వధువుగా ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? మనం ఆ వరుడు ఏమంటున్నాడు చూడండి, 5వ వచనం. అది అని అంటూ, అది అంటే సంఘం, నాకు అన్నపానములను, గొర్రెబొచ్చును, జనుపునారయు, తైలమును, మద్యమును ఇచ్చిన. ఎవరిచ్చారు? దేవుడిస్తే. విటకాండ్రుడు అంటే ఈమె ఎవరి వెనకాల పరిగెట్టిందో వాడు ఈ విటకాండ్రుడు. ఓకేనండి? ఈ నా విటకాండ్రుడు నేను వెంటాడుకొనుచున్నాను. ఆ విటకాండ్రుడు వెనకాల వెళ్దాం. లోకంలో నన్ను ఎవరైతే ఆమెను పాడు చేస్తున్నారో ఆమె వెనకాల, అతని వెనకాల వెళ్ళి చూస్తుంది. 6వ వచనం దేవుడు అంటున్నాడు, ఆమె అలా పారిపోకుండా ముండ్ల కంచి వేసి, ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డం వేస్తాను నేను, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుకుంటాను నేను. అది తన విటకాండ్రుని వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును, ఎంత వెతికినను వారు దానికి కనబడకుందరు. అప్పుడు అది అంటదంట, ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా నుండెను కనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళేది అనుకునేను. దయచేసి గమనించి, ఇక్కడ నేర్పిస్తున్న పాఠం బాగా ఆలకించాలి. మన ఫైనల్ పాఠాలకు వచ్చాం. దేవుడు మనకేమైతే ఇచ్చాడో మన జీవితంలో ఆయన్ని మనం ప్రేమించాల్సిన రీతిగా మనం ప్రేమించకుండా మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు మనకి ఇచ్చిన వాటితో ఆయన్ని తిరిగి ప్రేమించకుండా, దేవుడు మనకిచ్చిన వాటితో ఆయన్ని తిరిగి ప్రేమించకుండా, దిగంబరకు వచ్చి దిగంబరకి వెళ్ళిపోతాం, మనే కాదు, ఆయన్ని తిరిగి ప్రేమించకుండా లోకములో ఉన్న వాటిని ప్రేమించడానికి దేవుడిచ్చిన వాటితో పరిగెట్టాం మనం. డబ్బులు పట్టుకొని బయటికి లోకంలో ఉన్న వాటి వెనకాల పరిగెట్టాం మనం. చెక్ చేసుకోండి ఒకసారి, మీ మైండ్లో చెక్ చేసుకోండి, అవునా కాదో చెక్ చేసుకోండి. అలా వెనకాల పరిగెట్టారు. ఆ పరిగెట్టిన విషయాలు ఏం చేసినాయి అంటే మీకు నిరుత్సాహం తీసుకొచ్చినాయి. నిరుత్సాహము మిమ్మల్ని వాడుకొని విడిచిపెట్టేశారు. నిరుత్సాహం తీసుకొస్తే దేవుడు ఏమంటున్నాడంటే, వాటిని నేను ఇంకా దూరం చేస్తాను, ఇంకా మనం పాడైపోకుండా అందనంతగా దూరం చేసి, అందనంత దూరంగా వెళ్ళిపోయాక నేను దూరం చేసేస్తాను అవి మీకు అందకన్నా. ఎందుకంటే వాటి వెనకాల పరిగెట్టి నువ్వు నాశనం అయిపోతున్నావు. అందనంత దూరం చేస్తాను. నువ్వు ఏటి వెనకాల పరిగెడుతున్నావో, మీరు వేటి వెనకాల పరిగెడుతున్నారో అవి అందనంత దూరం చేసేస్తాను. చేసి అక్కడ నేను నీతో ప్రేమగా మాట్లాడి మరలా
నా యొద్దకు నేను తెచ్చుకుంటాను. అప్పుడు నీ నోటెంట వచ్చే మాట ఏంటో తెలుసా? మరలా తిరిగి నా మొదటి పెనిమిటి దగ్గరికి నేను వెళ్ళిపోతాను. నన్ను ప్రేమించిన వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళిపోతాను. నేను ఏది మంచిది? మనల్ని ప్రేమించే వ్యక్తి దగ్గరికి వెళ్ళడం మంచిదా? మనం ప్రేమించే వ్యక్తి దగ్గరికి వెళ్ళడం మంచిదా? అప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి వద్దకు వెళ్ళుదును అనుకోనేను. ఎందుకంటే నా పెనిమిటి నాకు ఏం చేశాడో తెలుసా? 14 వచ్చిన చూడండి, 2వ అధ్యాయంలో 14 వచనంలో పిమ్మట, పెనిమిటి అంటున్నాడు, పిమ్మట దానిని అంటే మనల్ని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ మనతో ప్రేమగా మాట్లాడుదును. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు ఇచ్చి నిరీక్షణ ఇచ్చి, బాల్యమును ఐగుప్తు దిశలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినున్నట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలవక, యజమానుడు అని పిలవక, నా పురుషుడు అని పిలుతువు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు మనకిచ్చిన వాటితో లోకంలోకి వెళ్ళి మన లోక విషయాలు ప్రేమించాం. ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ లోకం మనల్ని మోసం చేసి నిరాశపరిచింది. రెండో పాయింట్. మూడోది, దేని వెనకాల పరిగెడుతున్నామో అది దేవుడు ఇంకా దూరం చేసి మనకి ఓపిక అయిపోయేలా చేసి వెనక్కి తిరిగి నా ప్రియుడే, నా మొదటి పెనిమిటే నాకు నమ్మకమైన వాడు, లోకమంతా నన్ను నాశనం చేసి నన్ను వాడుకుంటే నా మొదటి పెనిమిటి నా కొరకు ప్రాణం పెట్టాడు. అలా తెలుసుకునే ముందు ఏం జరిగిందో తెలుసు? దేవుడు అంటున్నాడు, పిమ్మట నేను నిన్ను దూరంగా అరణ్యంలోకి తీసుకువెళ్ళి నిన్ను ప్రేమించి ప్రేమగా మాట్లాడి ఇక మీదట యజమానుడిగా నన్ను పిలవకుండా భర్త అయి ఉంటావు, నేను నీకు భర్త అయి ఉంటాను, రా నా యొద్దకి ఆయన మరలా ఆయన సిలువ యొద్దకి మనల్ని పిలిచాడు. ఇది హోషే గ్రంథంలో ఉన్న సారాంశం. ఇచ్చిన వాడితో మనమందరం ఏం చేసాం చెప్పండి? లోకాన్ని ప్రేమించాం లేదా? ఏమంటారు? ఇచ్చిన వాడితో లోకంలోకి వెళ్ళి లోకం వైపు పరిగెట్టాం లేదా? అవి ఏమైనా మనకు వచ్చినాయా? మనల్ని ఇంకా పాడు చేసినాయా? ఇంకా దూరం చేసినాయా? లోకం వెనకాల వెళ్ళావు. అది శాంతి, సమాధానం, ప్రేమ, నెమ్మది అవి ఇవ్వలేవు. దేవుడు అంటున్నాడు, నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయావు, వ్యభిచారం చేసావు. ఎందుకంటే నువ్వు నా దానివి. నువ్వు వేరే లోకాన్ని ప్రేమిస్తావు, లోక స్నేహాలను, లోక విధానాలు, లోకంలో ఏదైతే ఉందో ఆయన నుంచి నేను దూరం చేసేది ఏదైతే ఉందో నీ మొదటి ప్రేమ ఆయనదై ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఎఫ్ఎస్సి సంఘంతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఓ ఎఫ్ఎస్సి సంఘమా, నువ్వు నీకుండిన మొదటి ప్రేమ నీకు తొలగిపోయింది, నువ్వు మరలా తిరిగి రాకపోతే నేను ఊరుకోను అని దేవుడు చెప్పాడు. నేను విడిచిపెట్టేస్తాను అని దేవుడు చెప్పాడు. సో అంచేత దేవుడు మనకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. మన మొదటి ప్రేమ, చివరి ప్రేమ, మధ్యలో ప్రేమ ఎవరి వైపు ఉండాలి? ప్రభు వైపు ఉండాలి. ఆయన అంటున్నాడు ఇశ్రాయేలుతో, నీకు బంగారము, వెండి, నీకు సంపద, నీకు వీటి అన్నిటినీ నేను నీకు ఇచ్చాను. నేను ఇంకో మాట ఏమంటాడు తెలుసండి? నీకు ఎలా పాట నేర్పనా? దెబ్బ కొట్టి నేర్పనా? అందుకనే నీకు పండే పంట నేను నీకు కొంచెం తగ్గిస్తాను అని చెప్పాడు. అప్పుడైనా నువ్వు నా వైపు వస్తావేమోనని. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇశ్రాయేలు దేవుడి వైపు రాలా, ఆయన వైపు తెచ్చుకున్నాడు వాళ్ళని. ఎవరికి వారు ప్రశ్నించుకోండి. దేవుడు నాకు సంపదను తగ్గించి పాఠం నేర్పిస్తున్నాడు, నా దగ్గర రా. దేవుడు కష్టాన్ని తీసుకొచ్చి పాఠం నేర్పుతున్నాడు. ఏం తీసుకొచ్చి నేర్పుతున్నాడండి? కష్టాన్ని తీసుకొచ్చి పాఠం నేర్పుతున్నాడు. చూడండి, ఈ మాట యెహెజ్కేలులో ఉంది. యెహెజ్కేలు 16వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 27వ వచనం, 16:27 నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీన్ల కుమార్తెలకు నేను అప్పగించుదును. ఈ మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు చేస్తున్న విగ్రహారాధన చూసంట ఫిలిస్తీన్లు ఆశ్చర్యపడ్డారంట. ఒరే, మీరు ఒకప్పుడు ఎలా ఉండేవారు? దేవుని కొరకు పరిశుద్ధంగా ఎలా ఉండేవారు? ఇప్పుడు మీ ఊరంతటి విగ్రహాలు ఏంటి? అసలు ఏట్రా బాబు ఇది
ఆ వచనం మరలా చదువుతాను. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీన్లు ఆరాధించే దేవుడు బయలుదేవుడు. ఇందా చెప్పానే, చేతుల్లో పెట్టుకుంటే వెళ్ళిపోతారు లోపలికి. వాళ్ళు చూసి వీళ్ళు చేసే పనులు చూసి ఏం పడ్డారంట, వీళ్ళు చేసే విగ్రహారాధన చూసి వాళ్ళు ఏం పడ్డారు? అవ్వా, ఫిలిస్తీన్లు ఏం పడ్డారంటే, మళ్ళీ చదువుతాను చూడండి. నీ జీవనోపాధి తక్కువ చేసి నీ చేష్టలకు ఏం పడ్డారంట వాళ్ళు? సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీన్లకి నేను అప్పగించేస్తాను. నేను లోకము విశ్వాసించు సిగ్గుపడితే ఎవరి నామానికి అవమానం చెప్పండి. అసలు దేవుడు మనల్ని ఎలా నిర్మించుకున్నాడనే విషయం ఇందాక మనం చదివాం. బాల్యములో రక్తంతో నువ్వు ఉండగా నిన్ను కడిగి నిన్ను శుద్ధి చేసి నిన్ను తీసుకొచ్చి పెద్దదాని చేసి పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసి బంగారనే ఆస్తిని నీ దేశంలో అంత సంపాదనిస్తే నువ్వు ఇప్పుడు పెద్దదానం అయిపోయావని చెప్పి, నువ్వు సంపాదించి పెద్ద అయిపోయావని చెప్పి, నువ్వు గర్వించి ఈయన నా బట్టి వచ్చింది అని చెప్పి నువ్వు లోకమంతా తిరుగుతున్నావే, అవి దూరం చేసి మరలా నేను ప్రేమిస్తాను, మరలా నా దానిగా నేను చేసుకుంటాను, ఇది యెహోవా వాక్కు అని దేవుడు అని. అయితే ఈరోజు మనందరికి కావాల్సిన ఆలోచన ఏంటంటే, పోయిన నెల అంతా నిన్ను రక్షించిన ఈ శిలువ మీద ఉన్న యేసు ప్రభుని మనం ప్రేమించాల్సిన రీతిగా మనం ప్రేమించాల. లాస్ట్ వీక్ పోయిన నెలంతా, అయ్యా వింటున్నారండి, పోయిన నెలంతా మనం ఈయన్ని ప్రేమించాల్సిన రీతిగా మనం ప్రేమించలేం. చాలా వాటిని ప్రేమించేసాం, మనం చాలా వాటిని వెనకాల పరిగెత్తాం. అవి లేకపోతే నేను చచ్చిపోతాను అన్నట్టు మాట్లాడడం, జీవించాం. ఈయన్ని ప్రేమించాల్సిన రీతిగా మనం ప్రేమించలా. మరలా నేను మిమ్మల్ని కూడగట్టుకుంటాను. ఇశ్రాయేలీలు ఒక్కడగా ప్రారంభమై ప్రపంచంలో 50% జనాభాగా అబ్రహాం సంతానం ఉండి, లైవ్ ఎగ్జాంపుల్ ఇది ఉండి, ఇప్పుడు మరలా ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా కనపడుతుందంటే ఈ బైబిల్లో ఉన్న ఈ దేవుడు ఈ చరిత్రలో వాళ్ళు నిలబెట్టేసాడు. వాళ్ళకంటే గొప్పవారు మనం. ఎందుకంటే వాళ్ళకంటే ముందు దేవుని రాజ్యంలోకి సంఘం ఎత్తబడుతుంది. ఎవరు ఎత్తబడతారు? వాళ్ళు 7 సంవత్సరాల శ్రమకాలంలోకి వెళ్ళి అప్పుడు 1000 ఏళ్ళ పరిపాలనకి వెళ్తారు. దానికంటే మనం ధన్యులం. పితరుడైన అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. ఆదికాండం 12:4 నీ ద్వారా సమస్త వంశములు ఆశీర్వదించబడి, తెలుగు వాళ్ళతో సహా. స్వంచేత మనం పెనిమిటి అయిన ఈ ప్రభువుని, ఆయన్ని ప్రేమించడం మానివేసి ఆయన ఏమన్నారు తెలుసా? ఇశ్రాయేలు కడిగి బంగారాన్ని ఇచ్చి, పోగుల్నిచ్చి, కిరీటాన్ని పెట్టి, బట్టలు ఇచ్చి, తొడిగి, జుట్టును దువ్వి, అన్ని వస్త్రాలు ఇచ్చి, పెండ్లి చేసుకుని నిబంధన చేసి, నా మహిమ నా ప్రభావం నీకు ఇచ్చి అలా కూర్చోబెట్టా. నువ్వు ఇప్పుడు దిగిపోయి నువ్వు చేసిన పని, అసలు నిన్ను చూసి ఫిలిస్తీన్లు సిగ్గుపడిపోయారు. చిచ్చి అవ్వా అని ఫిలిస్తీన్లు సిగ్గుపడిపోతాయి. వాళ్ళకే మిమ్మల్ని అప్పచెప్పాను నేను. అయినా కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండా పోయిన నెల, పోయిన వారం మీరు ఎలా జీవించినా మరలా ఆయన వైపు పిలుచుకుంటున్నాడు. అంతగా మనల్ని ప్రేమించాడని హోషే గ్రంథంలో ఇదే చెప్తున్నాడు. ప్రపంచంలో నాకు తెలిసి ఇంతలా ప్రేమ లేక ప్రపంచంలో ఎవరు రాయలేరు. ప్రపంచంలో ప్రేమలన్నీ ఎలా ఉంటాయంటే, నువ్వు నన్ను ప్రేమిస్తేనే నీకు రిటర్న్ ఉంటుంది. ఏమన్నా నువ్వు తేడా చేసావు అనుకో, నీకు సినిమా చూపిస్తా. ప్రియ సహోదరి సహోదరుడా, నేను మీకు చెప్తున్న మాట గమనించి, మనం దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయాం. లాస్ట్ వారం, లాస్ట్ నెల మనకన్నా ఎవరైనా భర్త, నీ భర్త నిన్ను పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నారు? ఇది ఇంకా ఇంతకంటే మనం తక్కువ చేసి చెప్పలేం. ఈ భాష మనల్ని మన భర్త పిలుస్తూ ఉన్నాడు. ఆ విందుకు పిలుస్తున్నాడు. వెళ్ళిపోతూ ఆయన శరీరాన్ని మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ నేను వచ్చేంతవరకు దీన్ని ఏం చేయాలి మీరు? అందుకని ఇందులో పాల్గొనేవారు అనాలోచనగా, అపరిశుద్ధంగా ఎలా పడితే జీవిస్తూ పాల్గొనొచ్చా? కానీ గొప్ప అవకాశం ఏంటో తెలుసా? నీతో ప్రేమగా మాట్లాడి మరలా నేను ఇక్కడ తీసుకొచ్చానని చెప్తానండి సన్నిధిలోకి. ఇది ఒక గొప్ప అవకాశం.
మనందరం మోకాళ్ళు వేసి, ప్రభువా నన్ను క్షమించి నన్ను మన్నించండి, నిన్ను ప్రేమించాల్సిన రీతిగా నేను నిన్ను ప్రేమించలేకపోయాను నాయన, నన్ను మన్నించండి. దయచేసి మనందరం కూడా మోకరించి కన్నీటితో, హృదయ భారంతో ఇంతగా ప్రేమించిన ప్రభుని సేవించి ఆరాధన చేద్దాం.